జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఇటు హోటల్‌కి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఉన్న నేపథ్యంలో మద్దతు ఇవ్వడానికి వచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి? ఎందుకంటే మా హోటల్ కార్మికుల సమస్యల్ని తీర్చడానికి కేసీఆర్ గారి నిజమైన నాయకత్వం అని చెప్పి నమ్మి మేము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సునీతక్క గారికి మద్దతు ఇవ్వడానికి మేమంతా రావడం జరిగింది ఇక్కడికి. ఓకే. అంటే మీకసలు ఏం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మా హోటల్ సమస్యలు చాలా ఉన్నాయి మేడం. మా సమస్యలు అంటే చెప్పుకోలేనివి. మాకు ఒక సంక్షేమ బోర్డు లేదు, ఒక డబుల్ బెడ్రూములు లేవు. మేము ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ కిరాయిలు కట్టుకొని పిల్లల్ని చదివించుకోలేక మాకు సంక్షేమ బోర్డులు లేక హాస్పిటల్లో పడి ఇప్పుడు మేము హోటల్లో పనిచేస్తాం కాబట్టి ఆయిల్ దగ్గర తందూరు బట్టల దగ్గర ఆ వేడికి ఆయిల్కి చాలా తొందరగా ఏజ్ పైబడి ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరు లేరు. మాకు దాని గురించి మాకేందంటే ఈ ఆరోగ్య బీమా ప్లస్ మాకు ఏమంటారు మన చనిపోతే కానీ మా పిల్లలకు చదువు కోసం ఫీజు రీమెంబర్స్ కానీ మాకు అట్లా మా పిల్లలకు చదువులలో అవకాశం మంచి మంచి స్కూళ్ళల్లో కాలేజీలలో అవకాశాల కోసం మేము ఇక్కడ మద్దతు ఇవ్వడానికి వచ్చినాం మా పిల్లల గురించి. ఇప్పుడు మద్దతు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ బైపోల్ ఉన్న నేపథ్యంలో గెలిస్తే గనక మీకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. అంటే రాబోయే 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు? 100% గెలుస్తుందనే మేము వచ్చినాం. రాబోయే 3 ఏళ్లలో వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ కాబట్టి మేము వచ్చినాం. ఇప్పుడు ఇది ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ అబ్బా అనాలి. అట్లా అందుకోసమనే మేము ఎక్కడి నుంచో మేము కూడా మారుమూల నుంచి వచ్చిన వాళ్ళం ఇవాళ మేము కావాలని ఇవాళ మేము ఇక్కడ మద్దతు ఇస్తున్నాం. రేపు రాబోయే 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్లలో కూడా మా తెలంగాణ రాష్ట్రం మొత్తం హోటల్ కార్మికులంతా బీఆర్ఎస్కే మూకుమ్మడిగా మద్దతు ఇస్తామని తెలపడానికి వచ్చినాం. రైట్ సార్, మీ పేరేంటి సార్? నా పేరు చంటేం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము జూబ్లీహిల్స్ నుంచి వచ్చాం. అంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? మద్దతు ఇవ్వాలంటే మాకు కేసీఆర్ సార్ చాలా మంచి చేస్తారని చెప్పేసి మా యొక్క ఆలోచన. ఈరోజు మాకు హోటల్ కార్మికులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం పట్టించుకున్నట్టు ఈరోజు నేను పొద్దున ఐటమ్ వేస్తుంటే ఆయిల్ పడి చేతులు ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మా లాంటి కార్మికులు చాలా ఆ సమస్యలు తీర్చడానికి కోసమైనా మాకు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని చెప్పేసి మీ సునీతమ్మ గారికి మద్దతు ఇవ్వడం కోసం వచ్చినాం. ఎందుకంటే మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ నాయకత్వం కావాలి. మా చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు. మీకేమి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదా, అసలు పట్టించుకోవట్లేదా? ఇప్పటివరకు ఆయన చెప్పిన హామీలు ఇంతవరకు ఏం రాలేము. ఇప్పటివరకు ఒక హామీ అంటూ జరిగింది ఏం లేదు. కేసీఆర్ సార్ నాయకత్వంలో చాలా హామీలు జరిగినాయి. చాలా కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే వాళ్ళు చెప్పిన ఏమందా చేసింది ఒకటి కూడా లేదు. అందులో ఆ ఫ్రీ బస్ కూడా ఇచ్చారు, చాలామందికి తెలియదు. ఫ్రీ బస్ ఎట్లా ఇచ్చిండు, ఆ ఫ్రీ బస్సులు ఇవ్వడానికి మా కేసీఆర్ సారు ప్రభుత్వం ముందు దాన్ని గవర్నమెంట్లో కలిపేసిండు కాబట్టి ఆ ఫ్రీ బస్ అమలు అవుతుంది. అదే ఇవాళ వాళ్ళ ఒక సంస్థగా ఉండుంటే వాళ్ళకి బిల్లులు కట్టలేక ఇవాళ ఆరోగ్యశ్రీ ఆపేసినట్టు ఈ కాలేజీలలో మొత్తము ఫీజు రీయింబర్స్ లేక స్టూడెంట్స్ని ఎట్లయితే వద్దంటారో ఇవాళ ఆర్టీసీ బస్సులలో కూడా లేడీస్ని ఎక్కడినిచ్చే పరిస్థితి లేకుంటుండే. ఆ పుణ్యం కూడా కేసీఆర్ సార్దే. ఎందుకంటే దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసిండు కాబట్టి ఫ్రీగా తిప్పుతురు. ఇప్పుడు ఒకవేళ అట్లా వాళ్ళకు వీళ్ళు తిరిగినాయని 7,000 కోట్లు అయినా చెప్తారు. ఆ 7,000 కోట్లు ఆర్టీసీ సంస్థకి ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాడా రేవంత్ రెడ్డి గారు? ఇవ్వలేరు. కనీసం ఆ 2,000 పింఛన్ 4,000 ఇస్తానే గతి లేదు. ఇప్పటివరకు 3,000 6,000 ఇస్తాను వికలాంగుల పెన్షన్ లేదు. 10,000ది రైతు బంధు 15,000 ఇస్తానది అది లేదు. స్కూటీలు ఇస్తానే అవి లేవు. 2,500 లేడీస్కి ఇస్తానది అది లేదు. కేసీఆర్ కిట్ ఆపేసిర్రు. అన్నీ ఉన్నాయి, అన్నీ తీసేసినాక ఇంకేం చేస్తారు వాళ్ళు?